విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. కార్తీక మాసంలో కన్యా రాశి వాళ్ళకి గ్రహస్థితుల ఆధారంగా సమగ్రమైనటువంటి ఫలితాలని వీడియోలో చూద్దాం. కార్తీక మాసం ఈసారి కన్యా రాశి వాళ్ళకి గమనార్హమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. ఈ మాసంలో సూర్యుడు తులారాశి నుండి వృశ్చికంలోకి సంచరిస్తాడు. మరి కన్యా రాశికి తృతీయ స్థానం సాహస స్థానం అవుతుంది. ఈ స్థానము ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్, ప్రయాణాలు, ధైర్యము, నిర్ణయ శక్తి పైన ప్రభావం చూపిస్తుంది. బుధుడు మీ రాశి అధిపతి తులారాశిలో ఉండడం వలన ఆర్థిక నిర్ణయాల్లో తెలివితేటలు చూపిస్తారు. శుక్రుడు కర్కాటక రాశిలో ఉండడం వలన స్నేహితుల సహకారం, గోప్యత లభిస్తాయి. గురువు వృషభ రాశిలో నవమ భావం నుంచి ఉండి ఆధ్యాత్మిక పునరుద్ధరణ, అదృష్టం, విజ్ఞానం, ప్రయాణం ఇలాంటి అవకాశాలను తీసుకొస్తాడు. మరి శని కుంభరాశిలో షష్ఠ భావంలో ఉండడం వలన ఒత్తిడి, ఆరోగ్య జాగ్రత్తలు అవసరమవుతాయి. రాహు మేషరాశిలో, కేతు తులారాశిలో ఉండడం వలన ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. కార్తీక మాసంలో కన్యారాశి వాళ్ళకి ఉత్సాహము, ప్రయాణాలు, పాజిటివ్ మార్పులు తీసుకొస్తుంది. చాలా కాలము ఆగిపోయినటువంటి పనులు సఫలమవుతాయి. కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు, స్నేహితుల సహాయము, ఆత్మవిశ్వాసము ఇవన్నీ కూడా మీ విజయానికి దారితీస్తాయి. కానీ శని ప్రభావం వలన కొంత శారీరక అలసట, ఆందోళన అనేవి ఉంటాయి. మరి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలని గమనించినట్టయితే కన్యారాశి వాళ్ళకి కార్తీక మాసంలో ఉద్యోగంలో వీళ్ళు ఎక్కువగా శ్రమ పెట్టాల్సి ఉంటుంది. శ్రమకు సమానమైనటువంటి ఫలితం కూడా లభిస్తుంది. అయితే గురుగ్రహము మీ పనులకి గుర్తింపు దిశగా మిమ్మల్ని తీసుకెళ్తాడు. సీనియర్ల నుండి అభినందనలు, ప్రోత్సాహాలు పొందుతారు. కొత్త ప్రాజెక్టులు, చిన్న మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే సహచరులతో మాటల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేట్ రంగంలో చేసే వాళ్లకు కొత్త ఆఫర్లు రావచ్చు. ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళకి పదోన్నతులు కొంత ఆలస్యమైనప్పటికీ స్థిరంగా వస్తాయి. మరి కన్యారాశి వాళ్ళకి ఆర్థిక పరిస్థితిని గమనిస్తే ధనపరంగా ఈ మాసము మంచి స్థిరత్వం ఇస్తుంది. పాత బకాయిలు తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గురువు దృష్టి వలన విదేశీ లాభాలు, పెట్టుబడులు ఫలితాలు కనిపిస్తాయి. కానీ శని కారణంగా అనుకోని ఖర్చులు వస్తాయి. ముఖ్యంగా ఆరోగ్యానికి కానీ, వాహనానికి కానీ స్మార్ట్ ఫైనాన్సింగ్ ప్లానింగ్ చాలా అవసరము. అలాగే ప్రేమ, దాంపత్యం లాంటి విషయాల్ని గమనించినట్టయితే కన్యారాశి వాళ్లకు శుక్రుడు కర్కాటక రాశిలో ఉండడం వలన ప్రేమ సంబంధాలు బలపడతాయి. పాత విభేదాలు పరిష్కారాలు అవుతాయి. కొత్త ప్రేమ సంబంధాలుకి మరింత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ఇది చాలా మంచి సమయము. వివాహితులు కొంత సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తే ఆత్మీయత పెరుగుతుంది. అయితే మాటలలో తేడాలు రాకుండా జాగ్రత్త పడాలి. కుటుంబాన్ని గమనించినట్టయితే కన్యారాశి వారికి కార్తీక మాసంలో కుటుంబంలో పెద్దలతో బంధం బలపడుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పైన శ్రద్ధ పెరుగుతుంది. సహోదరులతో మీకు సంబంధాలు మెరుగుపడతాయి. గృహం మార్పులు, వాస్తు మార్పులు, గ్రహ పూజలు లాంటివి అనుకూలంగా ఉంటాయి. తరచూ ప్రయాణాలు చూడొచ్చు, కానీ కుటుంబ సమయాన్ని కోల్పోకండి. ఆరోగ్యాన్ని గమనించినట్టయితే కన్యారాశి వారికి కార్తీక మాసంలో శనిగ్రహం ప్రభావం వలన నరాల బలహీనత, వెన్నునొప్పి, చర్మ సమస్యలు వస్తాయి. వీటిని నివారించేందుకు యోగా, ధ్యానం, నిద్ర సమయాలు పాటించడం చేయండి. సూర్య నమస్కారం, కార్తీక దీపారాధన శారీరకంగా శక్తినిస్తుంది. మానసిక ఆందోళన ఉంటే కనుక మీరు వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. తులసి తీర్థం తీసుకోండి. అలాగే విద్య కానీ, విద్యార్థుల్ని కానీ గమనించినట్టయితే బుధుడు చాలా బలంగా ఉంటాడు. విద్యార్థుల జ్ఞాపక శక్తి, లాజిక్, విశ్లేషణ, ప్రతిభ ఇవన్నీ కూడా బాగుంటాయి. పోటీ పరీక్షలు రాయడానికి సరైనటువంటి సమయం అని చెప్పొచ్చు. తల్లిదండ్రుల, గురువుల ఆశీస్సులు మీకు లభిస్తాయి. కానీ మొబైల్, సోషల్ మీడియా వంటి వాటిపైన దృష్టి చెదిరిపోకుండా చూసుకోవాలి. మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా మీకు చక్కటి ఫలితాలు అందుతాయి. ఈ మాసము, కార్తీక మాసము ఆత్మశోధనకు చక్కటి సమయం అని చెప్పొచ్చు. గత తప్పుల్ని సరిదిద్దుకుని ఆధ్యాత్మిక మార్గంలో దీపారాధన, ఉపవాసం ద్వారా ఆత్మశాంతి పొందుతారు. శుక్రుడు కారణంగా భక్తి, శ్రద్ధ, ప్రేమతత్వం అనేవి పెరుగుతాయి. వివిధ రంగాల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి గమనిస్తే ఉద్యోగం రంగం కన్యారాశి వాళ్ళకి పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, అకౌంటింగ్, ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపార రంగంలో కూడా కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లతో పరిచయాలు ఏర్పడడం, పాత బాకీలు తిరిగి రావడం. కానీ భాగస్వామ్య వ్యాపారాల్లో మాత్రం స్పష్టమైనటువంటి లిఖిత ఒప్పందాలు అవసరం. మరి రాజకీయ రంగాన్ని గమనించినట్టయితే కన్యారాశి వాళ్ళకి కార్తీక మాసంలో ప్రజల మద్దతు పెరుగుతుంది. మాటలలో ప్రభావం, ప్రసంగ నైపుణ్యం వలన గుర్తింపు పొందుతారు. అయితే విపక్షాల కుట్రలపై జాగ్రత్తగా ఉండాలి. మరి సినిమా, మీడియా రంగాల్ని గమనిస్తే కార్తీక మాసం కన్యారాశి వాళ్ళకి ఈ ప్రతిభ గుర్తింపు పడేటువంటి సమయం. కొత్త ప్రాజెక్టులు, సహకారాలు లభిస్తాయి. సోషల్ మీడియాలో వివాదాల నుంచి దూరంగా ఉండాలి. కళా సాహిత్య రంగాల్ని గమనిస్తే శుక్రుడు కర్కాటక రాశిలో ఉండడం వలన సృజనాత్మకత పెరుగుతుంది. రచయితలు, కళాకారులు, చిత్రకారులు గుప్త స్ఫూర్తిని పొందుతారు. ఎడ్యుకేషన్, టీచింగ్ రంగాలు,
మరి కన్యారాశి వాళ్ళకి కార్తీక మాసంలో విద్యారంగంలో ఉన్న వాళ్ళకి గౌరవం, పేరు, స్థానం పెరుగుతుంది. అలాగే గురువు శిష్యుల నుండి సంతోషం పొందుతారు. రియల్ ఎస్టేట్ కానీ, కన్స్ట్రక్షన్ రంగాల్ని కానీ గమనిస్తే కొత్త ప్రాపర్టీ కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో లాభాలు ఉంటాయి. కానీ పత్రాలు, రిజిస్ట్రేషన్లు జాగ్రత్తగా ఉండాలి. హెల్త్, మెడికల్ రంగాల్ని గమనించినట్టయితే కన్యారాశి వాళ్ళకి డాక్టర్లు, నర్సులు, ఫార్మసిస్టులు ఇది అంతంత బిజీ అనేటువంటి సమయం. ఫలప్రద కాలము, సేవాభావంతో పనిచేస్తే కనుక చక్కటి గుర్తింపు లభిస్తుంది. ఐటీ, టెక్నికల్ రంగాలు, కొత్త టెక్నాలజీ నేర్చుకునే వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు రావడం, కొత్త బాధ్యతలు రావడం ఉంటాయి. మరి ఆధ్యాత్మిక పరిహారాలని గమనించినట్టయితే కార్తీక స్నానం, ఉదయం బ్రహ్మముహూర్తంలో కార్తీక స్నానం చేయడం, శివ పూజ ప్రతిరోజు కూడా సోమవారం ఓం నమ శివాయ మంత్రాన్ని జపించుకోవడం, 108 సార్లు కనీసం జపించడం, తులసి పూజ, తులసి చుట్టూ దీపం వెలిగించి ఆచమన తీర్థం తీసుకోండి. శనివారం హనుమాన్ పూజ, నువ్వుల నూనెతో దీపం వెలిగించి హనుమాన్ చాలీసా చదవడం. అలాగే బుధగ్రహానికి పచ్చని వస్త్రధారణ, బుధగ్రహానికి పచ్చటి పూలు సమర్పించడం, దానాలు, విద్యార్థులకు పుస్తకాలు కానీ, పేదలకు దీపాలు కానీ, ఆహారం కానీ ఇవ్వడం, సోమ శుక్రవారాల్లో ఉపవాసం చేయడం, ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని మీకు కలిగిస్తాయి. మరి కార్తీక మాసం కన్యారాశి వారికి ఆత్మవిశ్వాసం పెరగడం, ఆధ్యాత్మికత పెరగడం, ధైర్యం, జ్ఞానం ఇవన్నిటి పెరిగేటువంటి మాసం అని చెప్పొచ్చు. చిన్న ఆటంకాలు కూడా వాటిని మీ తల్లిదండ్రులతో దాటి మీ దగ్గరికి వచ్చేందుకు అవకాశం ఉంది. స్వీయ శ్రద్ధ, క్రమశిక్షణ, భక్తి ఇవే మీ విజయవంతమైనటువంటి దశలు అని చెప్పొచ్చు. శివారాధనలో పాటు సూర్యారాధన కనుక చేస్తే ఈ నెలలో మీరు అపారమైనటువంటి శుభం కానీ, ఆత్మశాంతిని కానీ, ప్రగతిని కానీ అందుకోగలుగుతారు. నమస్తే.